ఈ టీవీ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా ఈ దినం ఈ టీవీ కార్యక్రమం ద్వారా సజీవుని సందేశములు అందించే కృపను ప్రభు అనుగ్రహించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంతకుముందు నేను మీకు చెప్పినటువంటి వాక్య సారాంశాన్ని కంటిన్యూషన్ దయచేసి అది గమనించి సహకరించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, శిక్షాఫలము పొందుటకే మనం పిలువబడ్డాం. అందుకని మనం కృంగిపోకూడదు, కలవరపడకూడదు, బాధపడకూడదు. మనం అలా కృంగిపోయి కలవరపడి బాధపడినట్లయితే దేవుని వాక్యం మనకు అర్థం కాలేదని అర్థం. దేవుని వాక్యం అర్థం చేసుకున్నట్లయితే మనం కలవరపడాల్సిన పని లేదు, కృంగిపోవాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. పౌలు చెప్తున్నాడు ఇక్కడ, మనము శిక్షా ఫలము పొందుటకే మనం పిలువబడ్డాము. ఏ తండ్రి అయితే తన కుమారుని గద్దించడు వాడు దుర్బీజుడు అని అంటున్నాడు. చూడండి, ఈ రోజున తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో గారాబంగా పెంచుతున్నారు. వాళ్ళ ఇష్టానికి ఖచ్చితంగా నడిపిస్తున్నారు. వాళ్ళ ఇష్టం మన దగ్గరికి వచ్చేటప్పుడు అది కష్టం అవ్వచ్చు, చెడుగా కనపడవచ్చు. చెడైతే అరే ఇలా చేయమాక అబ్బాయి, ఇలా చేయమాక అమ్మాయి అని మనం చెప్తాం. వింటే సరే, వినకపోతే మనం ఏం చేస్తున్నాం? వదిలేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఇష్టానికి మనం ఏమాత్రం వ్యతిరేకంగా నడిచామనుకోండి, ఎక్కడ దూరం అయిపోతారో, ఎక్కడ బాధపడతారో అని వాళ్ళ ఇష్టానికి మనం వదిలిపెడుతున్నాం. అప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వారు దుర్బీజులు అని చెప్తుంది. గద్దింపని కుమారుడు దుర్బీజుడు అంటే చెడ్డవాడే. గద్దించే పిల్లలు, గద్దింపుకు లోబడే పిల్లలు ఖచ్చితంగా మంచివారే అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. ఎలా గద్దిస్తున్నాడు? నువ్వు చర్చికి వెళ్తే అక్కడ నువ్వు చేసే తప్పు, నువ్వు మాట్లాడే తప్పు అని గద్దించబడతావు. ఇంటికి వస్తే ఇంట్లో మనం గద్దింపబడుతున్నాం, బాధపడుతున్నాం. కొంతమంది అంటారు, ఇంట్లో నెమ్మది లేదండి, సమాజంలో విలువ లేదండి, కనీసం దేవుని మందిరాల కన్నా వస్తే సంతోషం, నెమ్మది, సమాధానం దొరుకుద్దని, లేకపోతే వాక్యం వింటే మాకు నెమ్మది దొరుకుద్దని వస్తే వాక్యంలో ఏ చెప్తున్నారండి, మాకు మనశ్శాంతి లేదండి, సంతోషం లేదండి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అలా మాట్లాడేటప్పుడు దేవుని వాక్యాన్ని గ్రహించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. దుర్బీజులైతే గద్దింపుకు లోబడరు, గద్దింపబడరు. లోకములో పాపము చేసి అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా సంపాదించి విలాసాలను అనుభవించే వాళ్ళకి ఏ కష్టము, ఏ నష్టము, ఏ ఇరుకు, ఇబ్బందులు ఉండవు. కానీ దేవుని బిడ్డలైతే, దేవుని కుమారులైతే ఖచ్చితంగా శిక్షించబడతారని పౌలు ఈ మాటలో స్పష్టంగా చెప్తున్నాడు. మనం శిక్షించబడినప్పుడు దేవుడు దృష్టిలో మనం ఉన్నామని, మనల్ని బాధపడే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడే మనకి బాధని తెలియపరుస్తున్నాడని గ్రహించి లోకములో కలిగేటువంటి ఆ శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలను చూసి భయపడక ధైర్యంగా, సంతోషంగా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలని దేవుడు పౌలు ద్వారా సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా ఈ రోజున దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు గ్రహించండి. మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఏదో మధ్య మధ్యలో టీవీ ఛానల్ మారుస్తూ ఏదో ఈ మాటలు గ్రహించకుండా ఏదో మధ్య మధ్యలో ఈ మాటలు వింటూ ఉంటే మీకు ఈ మాటలు అర్థం కావు. అందుకనే వినేటప్పుడు పూర్తిగా వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మనము దేవుని బిడలమైనప్పుడు మంచి బీజము కలిగిన వారని అని అంటున్నాడు. అంతేకాదు, గమనించండి వాక్యాన్ని, శరీర సంబంధమైనటువంటి తండ్రులు ఒకవేళ మనల్ని శిక్షించినప్పటికీ కొంతకాలమే శిక్షించగలరు అని అంటున్నాడు. మనం శరీరంతో ఉన్నాం గనక మనకు శరీర సంబంధమైన తండ్రులు ఉన్నారు, భార్య అయితే భర్త ఉన్నాడు, పిల్లలైతే తల్లిదండ్రులు ఉన్నారు, భర్త అయితే తను చేస్తున్నటువంటి యజమానులు ఉన్నారు, తన పైన ఉన్నటువంటి పని చేస్తున్నటువంటి యజమానుల దగ్గర బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా పైన ఉన్నటువంటి అజమాయిషికి లోబడక తప్పదు. లోబడినప్పుడు వారు నడిపించే నడిపింపు, మాట్లాడే మాటలు, చేసే ప్రతి పని ఎదుటి వ్యక్తికి ఎలా ఉంటుందంటే చాలా బాధాకరంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ శిక్ష అనుభవించాలి అంటున్నాడు పౌలు. శిక్షా ఫలము పొందుటకే మనము ఉన్నాము అంటున్నాడు. శరీర సంబంధమైనటువంటి తండ్రులు మనల్ని శిక్షిస్తారు అని అంటున్నాడు. మరి ఈ శిక్షలో
మంచివారు మాత్రమే, దేవుని సంబంధమైనటువంటి వారు మాత్రమే అనుభవిస్తారు. చూడండి, పాత కాలంలో స్త్రీలు భర్త తాగుబోతుడైనా, తిరుగుబోతుడైనా, పిల్లల మాటినకపోయినా, పురుషుడిగా జన్మించినప్పుడు చిన్న పిల్లవాడైనా, పాలు తాగే పిల్లవాడైనా కనీసం మంచం మీద కూర్చోరండి. గౌరవాన్ని, మర్యాదని, ప్రేమను పంచుతారండి. కానీ ఈ రోజుల్లో చూడండి, పురుషునితో సమానంగా ఉండాలి స్త్రీ అని చెప్పి హెచ్చిస్తే ఈ రోజున పురుషుడు కనపడలేదు, స్త్రీ కనపడుతుంది. స్త్రీ రాజ్యము, స్త్రీ పరిపాలన ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మొట్టమొదట స్త్రీ సాతానుకు లోబడిపోయింది. ఇప్పుడు స్త్రీని ఆధారం చేసుకొని పురుషుడు కనపడలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రోజుల్లో అందరూ కాదండి, కొందరు మాత్రమే. పురుషుడు ఎలా కావాలో తెలుసా? కేవలం మనల్ని సంతోషపెట్టి, సంతృప్తి పెట్టి, తృప్తి పెట్టేదాని కొరకే కావాలని అజమాయిషి ఎక్కువ అవుతుంది. అలాగని స్త్రీలను మాత్రమే లోపం అని నేను అంటలేదు, పురుషులకు కూడా లోపం ఉంది. కానీ ఒకప్పుడు సంపూర్ణంగా పురుషులకు మాత్రమే ఉండేది. కానీ ఈ రోజులో పోటాపోటీ అయిపోతుంది స్త్రీ పురుషుల మధ్య ప్రేమానురాగాలు, సంబంధాలు, పరిస్థితులు. గమనించండి, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పురుషులకైనా స్త్రీలకైనా ఈ లోకం మనల్ని శిక్షిస్తుంది కనుక ఆ శిక్షలో పాల్పొందేవారు దేవుని బిడ్డలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అని చెప్తుంది. మరి ఇలాంటి శిక్ష అనుభవించడానికి ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఈ లోకములో మనం ప్రత్యేకించబడిన వారం గనక, ఈ లోకములో దేవుని చేత పిలవబడిన వారం గనక, ఈ లోకం వద్దనుకొని మనం బయటకు వస్తున్నాం గనక, దేవుని కోసం బ్రతుకుతున్నాం గనక, లోకము, పాపము మనతో ఉన్నవారే మనల్ని శిక్షిస్తారు, అవమానపరుస్తారు, దూషిస్తారు, వెలివేస్తారు. అప్పుడు మనం బాధపడకూడదని దేవుని వాక్యం పౌలు ద్వారా చక్కగా చెప్పబడుతుంది. శరీర సంబంధమైనటువంటి తండ్రులు మనకు కొంతకాలం వరకే శిక్షకులై ఉంటారు. తర్వాత ఏమవుతుంది గమనించండి. వీరు ఒకవేళ శిక్షించిన శరీరాన్ని మాత్రమే శిక్షించగలరు, కానీ ఆత్మనేనైనా చేయగలరా? నీ ఆత్మ దేవునితో పెరవేయబడి, నీ ఆత్మలో మూలుగుచు, నీ ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉంటే, బాహ్యంగా నువ్వు ఒకవేళ ఉన్నప్పటికీ నీ ఆత్మ దేవుని స్వాధీనమై ఉంటే అప్పుడు నువ్వు దేవునికి భయపడుతున్నావని అర్థం. చూడండి, శరీర సంబంధమైనటువంటి మనుషులు కొంత మట్టుకు వరకే మనం శిక్షించగలరు, క్రమశిక్షణలో పెట్టగలరు, వారికి మనం భయపడుతున్నాం. కానీ శరీరమును, ఆత్మను శిక్షించగలిగిన దేవునికి మనం ఎంత భయపడాలో ఆలోచించండి. పరిశుద్ధుడైన పౌలు మరొక సంఘానికి చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను, వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. పౌలు అంటున్నాడు ఈ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మనకు కలిగిన ఈ రక్షణని కాపాడుకొనుటకు మనం ఎంతగానో ప్రయాసపడాలి, శ్రమపడాలి. ఇలాంటి శ్రమ లేకుండా పరలోక రాజ్యంలో మనకి స్థానం ఉండదు. అది గ్రహించినప్పుడే మనం ఈ లోకంలో కలుగుతున్నటువంటి శ్రమల్ని సంతోషంగా మనము దాటవేయగలుగుతాం. యేసు ప్రభు వారు కూడా తండ్రి విడిచిపెట్టింది మొదలుకొని పునరుద్ధానుడు అయ్యేంతవరకు కూడా, ప్రాణం విడిచిపెట్టేంతవరకు కూడా మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? రాబోయే దినాల్లో దేవునికి కలిగేటువంటి మహిమ ఏంటో, అది పొందబోతున్న దాన్ని, ఆనందాన్ని గురిగా ఎంచుకొని దాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు కలిగేటువంటి కొరడ దెబ్బల్ని, శ్రమల్ని, నిందల్ని, అవమానాల్ని సహించాడు. ముందు కలగబోయే ఆనందాన్ని మనసులో పెట్టుకొని ఈ లోకంలో శ్రమ పడ్డాడు. ఆయన మన కొరకు కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, అవమానం చేయబడ్డాడు, పిడుగుదులు గుద్దారు, అయినా నేర్చుకున్నారు. ఎందుకు? ముందు కలగబోయే ఆనందం కొరకు. మోషే దగ్గరికి వెళితే మోషే కూడా అదే అన్నాడు. ఐగుప్తుల యొక్క సుఖభోగముల కంటే కూడా దేవుని కుమారుడు అని అనిపించుకున్నట్టుకు ఈ లోకంలో సమస్తాన్ని వదిలిపెట్టేశాడు, సుఖభోగాలను వదిలిపెట్టేశాడు. మనం కూడా మన ముందు ఉంచబడినటువంటి ఆ రాజ్యాన్ని చేర్చబడాలంటే ఈ లోకంలో మనం శ్రమ పెట్టబడాలి. మనకు కలిగిన ఈ సొంత రక్షణని భయముతో, వణుకుతో కాపాడుకోవాలి. ఆ విధంగా కాపాడుకోవడానికి ఈ లోకంలో ఉన్నటువంటి మనం అభ్యాసము చేయబడాలి. ఇది మన మేలు కొరకే అని గ్రహించాలి. ఇది ఒక మేలు. ఈ మేలు లేని మనం ఈ లోకంలో జీవించలేము. దేవుడు ఎందుకు ఈ రకంగా శిక్షిస్తున్నాడంటే ఇది మన మేలు కొరకే. ఏంటి మనకు
చేసేటువంటి మేలు మన కొరకు ఒక దాచబడినటువంటి రాజ్యం ఉంటుంది. పరలోకంలో చేర్చబడేటువంటి బంగారు పట్టణములతో, రత్నాలతో, ముత్యాలతో ఏమండి సంచరించేటువంటి ఒక రాజ్యం ఉంటుంది. దాని కొరకు మనల్ని మనం చాలా జాగ్రత్తగా సిద్ధపరచుకోవాలి. అందుకనే పౌలు అంటున్నాడు అపోస్తలుల కార్యం 24:16 ఇటు మనుషులు ఎదుటను అటు దేవుని ఎదుటను నన్ను నేను నిర్దోషులుగా కనబడే నిమిత్తమై అభ్యాసము చేసుకొనుచున్నాను అని అంటాడు. ఇటు మనుషులు ఎదుట అటు దేవుని ఎదుట. ఆయన ఎక్కడున్నాడు? లోకములో పాపపు ప్రజల మధ్యలో సాతాను కబండ హస్తాల్లో ఉన్నటువంటి లోక సృష్టిలో ఉన్నాడు. అందుకని ఇటు వారికి దొరకకుండా అటు దేవుని దృష్టిలో దోషిగా నిలబడకుండా అభ్యాసం, సాధన. రన్నింగ్ రేసులో పరిగెత్తే వాళ్ళు అభ్యాసం చేస్తారు, బాడీని తేలిగ్గా ఉంచుకునేటట్టుగా సాధన చేస్తారు, స్పీడ్గా పరిగెత్తగలిగేటట్టుగా సాధన చేస్తారు, అభ్యాసం చేస్తారు. అభ్యాసం అంటే మన దైనందిన జీవితంలో మనము నడవలసిన కార్యక్రమాన్ని, సాధించాల్సిన పద్ధతిలో మన బాడీని మలుచుకునే విధానాన్ని అభ్యాసం అంటారు. మనం అభ్యాసం చేయాలి, సాధన చేయాలి. ఈ విధమైనటువంటి మార్గాల్లో మనం నడిస్తే మన జీవితంలో సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం, నీతిని, సమాధానాన్ని అనుభవించగలుగుతామని పరిశుద్ధుడైన పౌలు హెబ్రీ సంఘానికి చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మీరు మన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు మీ జీవితాల్లో ఒకవేళ ఈ మాటల చేత ఆదరింపబడిన వారైతే మాకు తెలియపరచండి. నేను మీకు ఇంకా అనేకమైన విషయాల్ని చెప్పగలుగుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ టెలికాస్ట్ ద్వారా నేను మీతో మాట్లాడడానికి ప్రభు ఎంతగానో సహకరిస్తున్నాడు. మనుషులు చేయి విడిచిపెట్టినా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టట్లేదు. ఎంతో కృంగిపోతున్నాను, అయినప్పటికీ కూడా కృషించిపోతున్నాను. ఎంతో ఖర్చు అవుతుంది, ఎంతో బాధపడాల్సిన పరిస్థితి, ఎవరు సహాయం చేయట్లేదు. ఎంతో కష్టపడి మా ఖర్చులు మేము తక్కువ చేసి ఒక్కొక్క పూట అన్నం తినకుండా కూడా ఈ టెలికాస్ట్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అందరూ ఫోన్లు చేసి పాస్టర్ గారండి బ్రహ్మాండం చెప్తున్నారండి, మీలాగా చెప్పేవాళ్ళు ఎవరు లేరండి అని చెప్తున్నారు, కానీ పైసా కూడా కారుకోవట్లేదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు నేను కృంగిపోయాను. అయ్యా, నీ నీతి కలిగిన మాటలే కదా చెప్పేది, నీతి కలిగిన వాక్యాలే కదా నేను చెప్పేది. ఇలాంటి పరిస్థితుల్లో నాకెందుకు ఈ శ్రమ? నాకు కానుకలు సంఘంలో సహకరించట్లేదే, లేకపోతే బయట వారు కూడా ఎవరు సహకరించట్లేదే, నేనేం చేయాలో ప్రభా, ఎందుకు నాకు ఇలాంటి శ్రమ కలుగుతుంది అని ప్రభు సన్నిధిలో నేను చాలా నిరుత్సాహపడుతున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, నువ్వు కృంగిపోవద్దు. అనేకులు మీరా కృంగిపోతున్నారు, బాధపడుతున్నారు. బాధపడాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రస్తుతం యొక్క శ్రమ, శోధన, ఇరుకు, ఇబ్బంది కొద్ది కాలమే. ఈ శరీరంతో ఉన్నంత వరకే. ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మీకు నీతి, సమాధానం, మహిమ కలుగుతుంది, భయపడద్దు అని అంటున్నాడు. ఈ వాక్యం ద్వారా నేను ఎంతో ఆదరించబడ్డాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆదరించబడితే దేవుని మహిమపరచండి, నాతో కూడా సంతోషించండి, మీ సంతోషాన్ని మాతో కూడా పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు మీ జీవితాల్లో ఆదరించబడతారని నమ్ముచ్చు. నేను మీకు ఒక చిన్న ఉపమానాన్ని చెప్పి నేను ముగిస్తాను. కొండలు వేరు, పర్వతాలు వేరు. కొండలు మనకి కంటికి ఒక రకంగా కనపడతాయి. మహా అయితే ఒక 500, 1000 అడుగులు, లేకపోతే 2000 అడుగులు ఎత్తు కంటే, లేకపోతే ఒక 500, 1000 అడుగుల కంటే ఎక్కువ ఉండవు. సో 2000 ఉంటుందేమో. పర్వతాలు అనేవి ప్రపంచంలో అన్నిటికంటే ఆకాశాన్ని అంటే అంత గొప్ప ఎత్తులు ఉంటాయి పర్వతాలు. మనుషులు దాని మీదకి ఎక్కలేనంత ఎత్తులో ఉంటాయి. పక్షులు తప్ప జంతువులు కూడా తొందరగా ఎక్కలేనంత ఎత్తుగా అననుకూలంగా ఉంటాయి. 5000, 10,000 అడుగుల గజాల మీటర్ల ఎత్తులో ఉంటాయి అన్నమాట. ప్రపంచంలో ఎత్తైన ఏ అంటే పర్వతాలే. ఆ పర్వతాల మీద చెట్లు ఉంటాయి, ఆ పర్వతాల మీద రకరకాల మొక్కలు మొలుస్తాయి. అయితే ఆ పర్వతం యొక్క శిఖరములో 3 చెట్లు స్ట్రైట్గా, ఏపుగా ఆకాశంలో కలిసిపోయినట్టుగా ఎదుగుతూ వచ్చాయి. ఇక వాటిని మించిన ఎత్తైన చెట్లు లేవు. మేఘం అనేది కిందకు దిగితే కొండల మీదకి ఆడుకున్నట్టుగానే ఆకాశం కొండ మీదకి వచ్చేసింది అని మనం చూస్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు ఈ పర్వతపు శిఖరములో ఉన్నటువంటి చాలా ఎత్తుగా పెరిగినటువంటి ఈ 3 చెట్లు కంప్లీట్గా ఆకాశంలో మిళితమై తిరుగుతున్నట్టు ఉంటాయి. అంత ఎత్తుగా ఎదిగాయి.
ఈ 3 చెట్లు. వాటికంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయంటండి, ఆశలు ఉన్నాయంట. ఎలాంటి ఆలోచనలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటి చెట్టు ఏమనుకుందో తెలుసా? వజ్రాల పెట్టెగా తయారు చేయబడాలి అనుకుంది. వజ్రం పెట్టె ఈ రోజున ఒక పెట్టెలో వజ్రాలు దాచి నీ చేతికిస్తే నువ్వు ఎలా కాపాడుకుంటావు ఆలోచించండి. లోపల ఉన్న వజ్రం కంటే కూడా పెట్టెని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు. బ్యాంక్ లాకర్లోనే పెడతావో, గొంత వేసి గొంతులో పెడతావో, బీరువాలో ఎక్కడో లోపల పెడతావో, మొత్తానికి ఈ పెట్టెలో ఉన్నటువంటి వజ్రాల కంటే కూడా ఈ పెట్టెని చాలా జాగ్రత్తగా కాపాడతాయి. ఒకవేళ ఆ పెట్టె చెదలబెట్టకుండా ఉండడానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తావు, అది కుళ్ళిపోకుండా ఉండేదానికి చాలా మంచి విలువైనటువంటి కలపతో ఆ పెట్టెని నువ్వు తయారు చేసుకుంటావు. మరి అలాంటప్పుడు ఆ పెట్టె ఎంత విలువైందో ఆలోచించండి. అలా తయారు చేయబడాలనుకున్నది ఒక చెట్టు. రెండో చెట్టు ఏమనుకున్నదో తెలుసండి? రాజులు, ప్రధానులు, మంత్రులు నా మీద ఎక్కి విశ్రాంతి తీసుకోవాలి, నాతోనే ప్రయాణం చేయాలి అని చెప్పి కోరుకుంది. అంటే ఈ రోజులో చూడండి, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రధానమంత్రులే కానీ, ముఖ్యమంత్రులే కానీ, వాళ్ళు వాడేటువంటి ప్రతి వస్తువు చాలా విలువైనదిగాను ఘనంగానే ఎంచబడింది. వాళ్ళు తప్ప ఇంకొకరు వాడడానికి వీల్లేదు. ఆ ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి వాడేటువంటి వస్తువును వాళ్ళు మాత్రమే వాడాలి కానీ ఇంకొకరు వాడడానికి వీల్లేదు. అలాంటప్పుడు ఆ వస్తువు ఎంత విలువైనదో ఆలోచించండి. వాళ్ళకి వాడే వస్తువులు కూడా చాలా కాస్ట్లీ మెటీరియల్ అన్నమాట. అలాంటి వస్తువుగా ఓడ, సముద్రంలో ప్రయాణం చేసే ఓడగా తయారు కావాలి అని అనుకున్నారు. చూడండి, పడవేరు, తెప్పవేరు, ఓడవేరు. ఓడలో గదులుగా కట్టొచ్చు, సినిమా హాల్ను పెట్టొచ్చు, తర్వాత పార్కులు పెట్టొచ్చు, మంచి ఏసీ రూములు పెట్టొచ్చు. ఓడ అనేది ఏ విధంగా భూమి మీద మనం ఏ రీతిగా అయితే కావాలని కోరుకుంటున్నామో ఓడలో కూడా అలాంటివి తయారు చేసి పెట్టొచ్చు. అయితే మంత్రులు, ప్రధానులు ఆ రోజుల్లో ఓడల్లో ప్రయాణం చేసేవాళ్ళు కనుక అలాంటి ఓడగా తయారు చేయబడాలని కోరుకుంది. ఆ రోజుల్లో విమానాలు లేవు, బుల్లెట్లు లేవు, బాంబులు లేవు, కత్తులు, ఈటెలు, ఓడలు ప్రయాణం చేయాలంటే. గుర్రాలు, రాజులు, మంత్రులు, ప్రధానులు ప్రయాణం చేయాలంటే ఇంతకు మించి ఇంకోటి ఉండేవి కావు. అదే హైలైట్, హై పొజిషన్లో ఘనంగా ఉండేది అదే. అలా తయారు చేయబడాలనుకుంది రెండో చెట్టు. మొట్టమొదటి చెట్టు ఏమో వజ్రాల పెట్టెగా తయారు చేయబడాలనుకుంది. రెండో చెట్టు ఏమో ఓడగా తయారు చేయబడాలనుకుంది. మూడో చెట్టు ఏమో నా చెట్టు నీడలో జీవచల రాశులు, పక్షులు, మంత్రులు, రాజులు, ప్రతి మనిషి నా చెట్టు నీడని ఆశ్రయించి సంతృప్తి చెందాలనుకున్నది మూడో చెట్టు. కానీ ఒక గాలి, వాన, వరద వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు చిన్న చిన్న భూమి మీద ఉన్నటువంటి చెట్లే, కొండల మీద ఉన్నటువంటి చెట్లే పడిపోతున్నప్పుడు పర్వతపు శిఖరం మీద ఎత్తుగా, స్ట్రైట్గా, ఏపుగా ఆకాశంలోనికి పెరిగినటువంటి చెట్లు ఇంకా పడిపోకుండా ఎలా ఉంటాయండి? పడిపోయినాయి. అప్పుడు ఈ మత్స్యకారులు, ఆ అటవీ శాఖ అధికారులు సంచరించి పడిపోయిన చెట్లన్నిటిని నరికి తీసుకొని వచ్చి ఎండబెట్టి కొమ్మలు నరికి పై తాట వేసి తీసుకొచ్చి వాటిని ఏ విధంగా కావాలో ఆ విధంగా అమ్ముకున్నారు. మొట్టమొదటి చెట్టు వజ్రాల పెట్టెగా తయారు చేయబడాలనుకున్నది ఆ రోజుల్లో పశువులు తినేటువంటి ఒక తొట్టిగా తయారు చేశారు. రెండో చెట్టు ఏం చేశారంటే కాలువలో తిరిగి ఒక చిన్న పడవగా తయారు చేశారు. మూడోది వచ్చి దాని కొమ్మలు నరికి ఎండబెట్టి దాన్ని తాట తీసి చెక్కి 2 సగాలు వేసి కోత మెషిన్ల వాళ్ళ ఇంటి ముందు అటౌట్ ఇటౌట్ వేసి దారికి మధ్యలో ఇది బాగుంది కొంచెం దారి అని చూపించుకునే దానికి అనేకమైనటువంటి చెక్కలు మధ్యలో ఇంట్లో దారిగా వేసుకున్నారండి. ఇంటి ఇళ్లలో రోజు కల్లాపు కొడుతుంటే దాని మీద పేడ నీళ్లు పడుతున్నాయి. ఇంటి ముందు ఆ విధంగా కనబడుతూ ఉంటే వర్షానికి తడుస్తున్నాయి, ఎండకు ఎండుతున్నాయి, మంచుకు నానుతున్నాయి.
ఇప్పుడు ఈ 3 అనుకుంటేనే నా కర్మ, నేను పుట్టకుండా ఉంటే బాగుండు, నా బతికింతే, ఇక నేను ఎలా తయారు చేయబడాలి, అసలు నేను ఎలా అనుకున్నాను, ఈ రకంగా తయారయ్యానేంటి అని చెప్పి తమంతను తాము బాధపడుతూ ఉన్నాయి. ఆశ నిరాశ అయిపోయింది, వాటి ప్రయాస అర్థమైపోయింది. వారు ఆలోచించింది, ఊహించుకున్నదంతా ఫినిష్ అయిపోయినాయి. కానీ అవి నరకబడినప్పుడు, అవి పడిపోయినప్పుడు, చెక్కబడినప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉంది? కానీ వాటి ఆశను దేవుడు గుర్తెరిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో యేసుని నమ్మిన తర్వాత, లేదా యేసు నమ్మక మునుపు మనకెన్నో ఆశలు, ఆలోచనలు, కోరికలు, తలంపులు, ఇలా చేయాలి, అలా చేయాలి, ఎంత సంపాదించాలో అంత సంపాదించాలని ఎన్నెన్నో ఆలోచనలు, తలంపులు కలిగి ఉంటాం. కానీ దేవుని చిత్తం ఏదో మనం ఎరిగినప్పుడు, ఆ చిత్తానుసారంగా జీవించేటప్పుడు మన జీవితంలో గొప్ప మేలులు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మొదటి చెట్టు ఆ విధంగా అనుకొని కృంగి కృషించిపోయి కలవరపడుతూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో ప్రపంచాన్ని రక్షించే వ్యక్తి, లోక రక్షకుడుగా పిలువబడిన వ్యక్తి జన్మించిన తర్వాత ఫస్ట్ ఆ తొట్లోనే పడుకోబెట్టబడ్డాడు. హల్లెలూయా. ఇది చూడండి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఈ రోజున ఒక లోకరక్షకుడు పుట్టిన తర్వాత పశువులు తినేటువంటి తొట్టులో పడుకోబెట్టబడ్డాడని ప్రపంచమంతటా వ్యాపించింది. ఈ రోజున తొట్టిని ప్రతి క్రిస్మస్ పండుగ జరిగే ప్రతి సమయాల్లో రోజున ఏమండి ఒక తొట్టులో ఆయన పొట్టుగుడ్డలతో చుట్టి పడుకోబెట్టబడ్డాడని చెప్పి ఒక తొట్టిని తయారు చేసి అలా పూజలు పురస్కారాలు చేస్తున్నారు. పరలోకంలోని దేవదూతలు సైతం ఆ తొట్టులో పడుకోబెట్టబడినటువంటి ఆ చిన్న పిల్లవాడిని చూడడానికి వచ్చి సంతోషంతో, ఆనందంతో గంతులేస్తున్నారు. ప్రపంచంలో 3 దిక్కుల నుండి వచ్చినటువంటి జ్ఞానులు అక్కడికి వచ్చి నమస్కరించి తల వంచి ఏమంటే బహుమానాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఇంతకంటే ఘనత ఏం కావాలండి? వజ్రాలు పెట్టే ఒక వ్యక్తికే పరిమితమై ఉంటుంది. కానీ ఈ తొట్టి నిషేధించబడింది, అసహ్యమైనదిగా, పశువులు తిని పారేసేదిగా ఉన్నటువంటి ఈ తొట్టిగా ఉన్నటువంటి తన జీవితం ఎంత గొప్పగా గణపరచబడిందో చూడండి. రెండవ చెట్టు ఏమనుకుంది? ఓడగా తయారు చేయబడాలనుకుంది, కానీ పడవగా అయింది. చిన్న చిన్న వాళ్ళు, చీప్ క్యారెక్టర్ కలిగినటువంటి వారు, అసహ్యమైనటువంటి వారు, దుర్మార్గులు, పాపులు, ఏమంటే ఒక క్యారెక్టర్ లేనటువంటి వాళ్ళు ఆ పడవ మీద ప్రయాణం చేసేటువంటి పరిస్థితి. ఇటువంటి వాళ్ళు నేను మొయ్యాల్సి వస్తుంది, ఇటువంటి వాళ్ళు నేను నదులు దాటించాల్సి వస్తుంది అని చెప్పి కృంగిపోతుంది, కృషించిపోతుంది. ప్రతి వ్యక్తి అఫీషియల్గా, నీట్గా, శుభ్రంగా, పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడతారు, కానీ ఉండలేదు. ఒకవేళ ఉన్నప్పటికీ వారి జీవితాల్లో ఏదో రకమైనటువంటి బాధ, శోధన అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఈ రెండో చెట్టు పడవగా ఉన్నది. అదే తొట్టిలో ఉన్నటువంటి పిల్లవాడు పెరిగి పెద్దవాడై 30 సంవత్సరాల తర్వాత దేవుని సేవ నిమిత్తమై ప్రతిష్ఠించుకొని ధర్మశాస్త్రం యొక్క నీతి ప్రకారం నడుస్తూ ఆయన ఏం చేశాడంటే, ప్రజలకి పరలోకపు వర్తమానాన్ని అందించడానికి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పడవ మీదకి ఎక్కి నెమ్మదిగా సముద్రంలోనికి వచ్చి సముద్రం దాటే పరిస్థితి వచ్చింది. ఆ పడవ కొనుక్కొని నిద్రపోతా ఉన్నాడు. శిష్యులు ఆయనతో కూడా నిద్రపోతూ ఉండలేదు, కానీ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో గొప్ప తుఫాను, గాలివాన చెలరేగింది. అప్పుడు శిష్యులు వచ్చి, అయ్యా మేము నశించిపోతున్నాం, భయంకరమైన గాలి తుఫాను వచ్చింది, మీకు చింత లేదా? లేవండి లేవండి అని లేపాడు. అప్పుడు యేసుప్రభువు అన్నారు, అవిశ్వాసులారా, నేను మీతో ఎంతకాలం ఉంటారు? ఈ గాలిని, సముద్రాన్ని కూడా ఆపలేరా అని చెప్పి వెంటనే గాలిని చూసి, గాలి ఆగు అన్నాడు. అంతే, ఆగిపోయింది. గాలి ఆగితే ఉందండి. సముద్రమా నిమలించు అని అన్నాడు. అంతే, ప్రశాంతంగా అయిపోయింది. చూడండి, ఆయనతో ఉన్నటువంటి ఆ 12 మంది శిష్యులు గాలి సముద్రంలో పడుచున్నది. అసలు ఈయన ఎవరు అనే డౌట్ స్టార్ట్ అయింది. మామూలు విషయం అండి, వర్షమా కురు అంటే కురవట్లేదు, ఆగు అంటే ఆగట్లేదు, గాలి ఆగు అంటే ఆగట్లేదు, రమ్మంటే రావట్లేదు. ఈ రోజున బోధ చెప్పే బోధకులు ఉన్నారు, ప్రార్థించే విశ్వాసులు ఉన్నారు, కానీ ఇలాంటి ప్రకృతిని ఆపగలిగిన శక్తి మనిషికి చాలా అరుదుగా దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో ఈ పడవల గురించి
ప్రపంచమంతటా గొప్పగా చెప్పబడుతుంది. మరి దీనికి ఇంకెంతకంటే ఆనందం ఏం కావాలి? మూడో చెట్టు ఏమనుకుంది? పెద్ద విశాలమైనటువంటి చెట్టు. అది ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి మనిషి నా విశ్రాంతిని ఆశ్రయించాలనుకుంది. మరి ఆయన పరిస్థితి ఎలా ఉంది? నరకబడి చెక్కబడిన తర్వాత ఇంటి ముందు ఒక దారికండు సగంగా చేసి అటు ఇటు పడవేయబడి ఏమంటే కల్లాపు జల్లుతుంటే మీద పడుతుంటే బురద, వర్షానికి బురదలో తడుస్తూ ఉంటే నాని ఏమంటే తను దూషించుకుంటున్నటువంటి పరిస్థితి. అదే మనిషి కుమారుడు ప్రపంచంలో నీచంగా తీర్పు తెచ్చబడినటువంటి పరిస్థితిలో సిలువ వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ 2 ముద్దులు తీసుకొని వచ్చి సిలువగా తయారు చేసి దాని మీద వేలాడదీశారు. తర్వాత 3వ దినాన ఆయన పునరుద్ధానుడై లేచాడు, సజీవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రపంచమంతటా మెల్లో లేదా చేతికి ఏదైనా బాగా శోధన వచ్చినప్పుడు సులువు గుర్తేసుకోవడం, ఎక్కడ రాగుంటే అక్కడ సులువు గుర్తు. సులువు లేనిది జయము లేదు. ఈ రోజున సులువే మోక్షానికి మార్గమైంది, సులువుగా తయారు చేయబడింది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి యేసయ్యానికి స్తోత్రం. శ్రమ పడడానికే మమ్మల్ని పిలిచారు కనుక శ్రమని ఆయుధంగా ధరించి శ్రమపడి ఈ లోకముల వల్ల కలిగేటువంటి ప్రతి శ్రమ సులకనగా తీసుకొని మా ముందు ఉంచబడినటువంటి ఆ గొప్ప ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇటు మనుషుల దృష్టికి అటు మీ దృష్టికి ఎలా నిర్దోషంగా ఉండాలో మాకు జ్ఞానోదయాన్ని కలుగు చేయండి తండ్రి. అయ్యా, ఈ మాటలు వింటున్న జీవితాల్లో కూడా ఓదార్పు, నెమ్మది, సమాధానాన్ని కలుగు చేయండి. నెమ్మదిని దయచేయండి నాయన. వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేయండి, సంతోషాన్ని దయచేయండి ఆయన. అనేకమంది కృంగిపోతున్నారు. ఈ లోకంలో కలుగుతున్న ఆర్థిక ఇబ్బందులు, అనేకమైనటువంటి రోగాలు, అనేకమైన సమస్యలు, కలతల వల్ల ఆదరణ లేనటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. దయతో వారిని క్షమించండి. ఈ మాటలను బట్టి యేసు నామములో ఆదరించబడిన గాక. కృంగిన వారిని లేవనెత్తండి నాయన, పడిపోయిన వారిని లేవనెత్తండి. మీరు తప్ప మాకెవరున్నారు స్వామి? అయ్యా, కార్యాన్ని చేయండి. అయ్యా, నీకు స్తోత్రం. శిక్షాఫలం పొందుటకే మీరు మమ్మల్ని రక్షించారని తెలుసుకొని వారు కూడా ఆయన నా వల్ల ఆదరించబట్టాను కృప దయచేయండి. ఈ టీవీ కార్యక్రమానికి అనేకులు మీరు లేవనెత్తండి నాయన. ఈ కార్యక్రమం ద్వారా అనేకులు ఆదరణ పొందాలని, నెమ్మది పొందాలని ప్రార్థిస్తున్నానయ్యా. మీరు పిలవండి, మీరు చెప్పారు, ఈ పనులు ప్రారంభించాం అయ్యా. అనేకులు మీరు నడిపించండి, సహాయం చేయండి. మనుషులు చేయి విడిచిపెట్టారు, మీరు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు కనుక ఈ మాటలను బట్టి మీరు నన్ను ఆదరించినట్లుగా ఈ వర్తమానం అంటున్నటువంటి కుటుంబాల్లో కూడా ఆదరణ, నెమ్మది, నీతి, సమాధానం వర్ధిల్లును కాక కలుగునుగా చేస్తున్నామములో తండ్రి నీకు స్తోత్రం. ఈ కార్యము ద్వారా మీరే మహిమ పొందమని, ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన కుటుంబాల వారు మీరు దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడే నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసినటువంటి చిరునామా కొండమూడు గ్రామంలో గుంటూరు రోడ్లో ఉన్నటువంటి కరెంట్ ఆఫీసు పక్కనే ఉన్న కోటనెమలిపురి గ్రామం వెళ్ళే డొంక రోడ్డు నందు సజీవుని ప్రార్థనా మందిరం కలదు. రాజుపాలెం మండలం, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ల్యాండ్ నంబర్ 08649211077. సెల్ నంబర్ 9550207578.